అలాగే ఇప్పుడేంటంటే మేడం చాలా వరకు అంటే కొన్ని పేర్లు చెప్పలేను కానీ కొన్ని కార్పొరేట్ స్కూల్స్ అనొచ్చు, కాలేజెస్ అనొచ్చు. సో, వాళ్ళు పెట్టే ఎడ్యుకేషనల్ ప్రెషర్ తట్టుకోలేక చాలామంది సూసైడ్స్ కూడా చేసుకుంటున్నారు. అది ఈ మధ్య అది ఎక్కువగా ఎస్ జరుగుతున్నాయి మేడం. ఎస్ అంటే వీ హ్యావ్ టు వాళ్ళు ఎట్లా అంటే ఒక మార్క్ తగ్గింది, 2 మార్కులు తగ్గిందానికి అంటే వాళ్ళు ఎట్లా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నారో తెలీదు గానీ, చాలామంది ఇట్లా సూసైడ్స్‌కి అంటే ఆప్షన్ ఎంచుకుంటున్నారు. అయితేనంటే ఆ బాధ్యత ఏదైతే స్కూల్స్ ఆర్ కాలేజెస్ వాళ్ళవా? లేదంటే ఇష్టం లేకుండా పేరెంట్స్ కూడా ఏంటంటే వాళ్ళకి కూడా ఇప్పుడు అందరికీ ఏమైపోయిందంటే మేడం పక్కవాడి పిల్లాడికి ఎన్ని మార్క్స్ వచ్చినాయి, నీకెన్ని మార్క్స్ వచ్చినాయి అనే డిఫరెన్సే. కంపారిజన్ స్టడీ అనేది యెస్ ఎక్కువ మేడం. నడుస్తుంది. హ్మ్. సో, దాని మీద మనము రియల్‌గా చెప్పాలంటే చాలా మాట్లాడుకోవాలి. హ్మ్. చాలా ప్రజలకి అని కాదు, తల్లిదండ్రులకు చాలా అవగాహన రావాలి. పేరెంటల్ టీఓటీస్ ట్రైనింగ్ హ్మ్. ఫర్ పేరెంట్స్ కూడా కావాలి. ఎందుకనంటే పేరెంట్స్ పైసలు పెడితే సరిపోదు. ఎమోషన్ ఫర్ ద చైల్డ్, హ్మ్. లవ్ ఫర్ ద చైల్డ్, హ్యూమన్ కైండ్ ఆఫ్ నేచర్‌ని పేరెంటల్ డెవలప్‌మెంట్ చాలా అవసరము. ఎందుకంటే మెంటల్ ఎబిలిటీ ఆఫ్ ద చైల్డ్ అన్నది చాలా ఎగ్జిస్టింగ్ తక్కువైపోతున్నది. అవును. రిసోర్సెస్ ఎక్కువైపోతున్నది. నాలెడ్జ్ అన్నది పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది. అప్డేటింగ్ చేసుకుంటూ పోవాలి. ఎక్కడెక్కడ ఏమో జరుగుతున్నది తెలుసుకుంటూ పోవాలి. ప్లస్ ఫ్యామిలీని చూసుకుంటూ పోవాలి. హ్మ్. ఇటు ఫ్యామిలీనే కాదు రిలేటివ్స్ని చూసుకుంటూ పోవాలి. వాళ్ళ ఫంక్షన్స్ అటెండ్ కావాలి. ఓవరాల్గా వాళ్ళ డ్యూటీని చూసుకుంటూ పోవాలి. ఈవినింగ్స్ వచ్చి ఇంట్లో వంటలు ఏమైనా హ్మ్. చేసుకోవాలంటే యాజ్ అ విమెన్ కింద వాళ్ళు వంటలు కూడా చేసుకోవాలి. అవును. పని ఆమెను ఎంతవరకు పెట్టుకుంటారు? గిన్నెలు తోమడానికి హ్మ్. ఉంటుంది కావచ్చు. మొత్తం డే అంతా ఉండే పనులు ఎవరు లేరు. లేదు. పనులు కూడా చాలా కమర్షియల్ చాలా అయిపోయింది. కమర్షియల్ అయిపోయినరు. అంటే డబ్బులు పెంచడానికి రెడీగా ఉన్నారు. ఇంకొకటి సో వాళ్ళు ఇప్పుడు టైమింగ్స్ ఇస్తున్నారు మేడం. మనకు టైమింగ్స్ ఇస్తున్నారు. సో అందుకని వెస్ట్రన్ కంట్రీస్లలో మీకు వాళ్ళు టైమింగ్ ఇచ్చేది కాదు. ఎవరిది వాళ్ళే చేసుకొని పోవడానికి హ్మ్. వాళ్ళు హ్మ్. సంసిద్ధులు అయిపోయినరు. ఎవరి టాయిలెట్స్ వాళ్ళు కడుక్కోవాలి, ఎవరి రూమ్స్ వాళ్ళు శుభ్రం చేసుకోవాలి, అందుకే వ్యాక్యూమ్ ఎందుకు ఇన్ని ఫెసిలిటీస్ అన్ని డెవలప్మెంట్ అవుతున్నాయి. వ్యాక్యూమ్ క్లీనర్స్ అని, టాయిలెట్ క్లీనర్స్ అని, యూ డూ ఇట్. ఇప్పుడు అన్నీ కూడా అంటే రూబోటిక్ క్లీనర్స్ ఎందుకు ఫర్ దేర్ అక్కడున్న పర్పస్, అక్కడున్న లైఫ్ స్టైల్ని బట్టి వాళ్ళు డెవలప్మెంట్ చేస్తారు. అవి మన భారతదేశానికి ఇంట్రడ్యూస్ అయిపోయినాయి. ఆ అన్ని టెక్నాలజీస్ని ఇప్పుడు గ్రైండర్ అని, అప్పుడు మనము రోకల్ బండతో దంచుకున్నది ఇప్పుడు గ్రైండర్ అని, ఇవన్నీ టెక్నాలజీని అభివృద్ధి చెందుతుంటే అవన్నీ కడిగి పెట్టేసరికి మళ్ళీ అదే టైం అవుతుంది. కానీ కరెంట్ ఈస్ గివింగ్ అర్ లిటిల్ మోర్ ఎనర్జీ టు డూ సమ్ మోర్ Yes. వర్క్. Yes. నీ ఎర్నింగ్స్ పెంచుకోవాలంటే నువ్వు వంట రూమ్లో తక్కువ ఉండాలి. హ్మ్. హ్మ్. నీ ఎర్నింగ్స్ పెంచుకోవాలంటే వంట వాళ్ళని లేకుంటే సర్వెంట్స్ మోడ్ని ఎక్కువ పెంచుకోవాలి. బట్టలు మంచిగా వేసుకోవాలి, మంచి ఇది ఉండాలి. మళ్ళీ హై బట్టలు ప్రెషర్ పాయింట్స్ ఎక్కువ వచ్చినాయి, వాళ్ళకంటే ఎక్కువ బట్టలు వేసుకోవాలి. ఇలాంటి అన్ని సిచ్యువేషన్స్లలో పిల్లవాడు బాగా చదవాలి, పిల్లవాడు పెద్దగా కావాలి, పక్కింటికి వాళ్ళని ఎక్కువ ఉండాలి, మార్క్స్ ఎక్కువ రావాలి, మా బాబు హైగా చదివిండు అని ఇవన్నీ యావిగేషన్స్లల్లో నీ కొడుకుకి నీ కూతురుకి నువ్వెంత టైం ఇస్తున్నావు, ఎంత ఆ టైం ఇచ్చిన దాంట్లో నువ్వెంత లవబుల్గా ఉన్నావు, Yes. దట్స్ మోర్ ఇంపార్టెంట్. ప్రతి పేరెంట్ క్వశ్చన్ హ్యూమన్ కైండ్ చేసుకోవాలి. అన్నట్టు అంటే హ్యూమన్ టచ్ అన్నది ఆ బాబుకి ఇస్తే వాడు నువ్వు చెప్పకుండానే చదువుతాడు. హ్మ్. ముత్యము ఎప్పుడు ముత్యమే. అవును. ముత్యం ఎక్కడ పడేసినా ముత్యమే. నేనేం గవర్నమెంట్ స్కూల్లో చదవమని నేనైతే యాజ్ ఎ ఇంటర్వ్యూ మీకు చేసినందుకు నేనేం చెప్పాను. కానీ డైమండ్ ఎక్కడున్నా డైమండే. Yes. ఇట్ నీడ్ నాట్ ఒక హైడ్. కాకపోతే దాన్ని షేప్ చేసి దానికి ఒక వ్యాలిడిటీ పట్టుకురావడానికి ఒక పర్సన్ కావాలి. దట్ ఈస్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఆ ఎడ్యుకేషన్ సిస్టంలో నీ కొడుకుని మోల్డ్ చేసే నువ్వు 1,00,000 పెట్టినా, 2 లక్షలు పెట్టినా, 10 లక్షలు పెట్టినా ఒక్క వ్యక్తి నీ కొడుకుని మోల్డ్ చేయడానికి చూస్తున్నాడా, లేకుంటే మళ్ళీ నువ్వు పోయి ట్యూషన్స్ చెప్పిస్తున్నావా? ట్యూషన్లో మోల్డ్ అయిన వ్యక్తిని ఆ ఇన్స్టిట్యూషన్ తెచ్చి నువ్వు చూపిస్తున్నావా? హ్మ్. నేను ఒక ఇన్స్టిట్యూషన్లో మా పిల్లలకు పోయిన ఇన్స్టిట్యూషన్లో అమ్మ మీరు ట్యూషన్స్ పెట్టియద్దు అని నాకు ఆ సిస్టర్ చెప్పింది. హ్మ్. హ్మ్. ఎందుకు అన్నాను అంటే మేం చెప్పేదే వినాలి, మేం చెప్పేదే నమ్మాలి, మేం చెప్పిన దాన్నే మీ పిల్లలు అలవాటు చేసుకోవాలి. వాళ్ళు రేపు బయటికి పోతే వాళ్ళు సొంతంగా చదువుకోవాలి, వాళ్ళు వర్కౌట్ చేయాలి, వాళ్ళు రాయాలి, వాళ్ళు రాస్తే డ్రాఫ్టింగ్ స్కిల్స్ వస్తాయి, వాళ్ళలో విజ్ఞత పెరగాలి, వాళ్ళలో విలువలు పెరగాలి. మీరు ట్యూషన్లో పెట్టి ట్యూషన్ చెప్పించి మళ్ళీ ఆ స్టడీని నా స్టడీని కంపారిజన్ చేసినప్పుడు చైల్డ్కి కన్ఫ్యూజన్ వస్తుంది. దానివల్ల బాధ్యత అన్నది పెరగదు. నేను పోయి ట్యూషన్లో చదువుకుంటా కదా ఇప్పుడు ఏమున్నదని, ఇక్కడ ట్యూషన్లో కాదు కదా స్కూల్లో చదువుతానని అక్కడ
చివరికి నువ్వు పెట్టిన 25,000 ట్యూషన్ పెడితే నువ్వు ఇక్కడ రిజల్ట్ ఇవ్వకుండా నువ్వు యాజ్ ఎ పేరెంట్ చాలా హర్ట్ అయిపోతావు. పిల్లలు కొట్టిన నేను పిల్లల్ని చెయ్యి ఇట్లా పెట్టి మార్క్స్ చదవలేదంటే కూడా ఇట్లా గిల్లితే బ్లాక్ స్పాట్స్ వచ్చినాయి కూడా నేను చాలామంది పేరెంట్స్ చూసిన. అందుకే మనకి ఏంటంటే పనిష్మెంట్స్, కార్పొరల్ పనిష్మెంట్స్ ఇవ్వద్దు. నాట్ టీచర్స్ గురించి చెప్తాను నేను, పేరెంట్స్ కూడా కార్పొరల్ పనిష్మెంట్స్ ఇవ్వద్దు. ఆ పనిష్మెంట్ చాలా హర్టింగ్. అక్కడ ఉన్న సెన్సిటివ్ నర్వ్స్ సిస్టమ్స్ కూడా చాలా వాళ్ళకు ఎల్డర్ ఏజ్లో పెయిన్ఫుల్ ఉంటాయి. చిన్న మైనర్ ఒక చిన్న పాపను కొట్టిండు అనుకోండి, చిన్న చిన్న నర్వ్స్ అవి కొట్టినప్పుడు దానికి చాలా దెబ్బ తాకుతుంది. సర్టన్ ఏజ్కి వచ్చేసరికి ఏంది అని అంటే కూడా వాళ్ళు అది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. వీళ్ళు ఎవరికి అంటే మేము ఎందుకనంటే మేము అది స్టడీ చేస్తున్నాం, రీసెర్చ్ చేస్తున్నాం, కొన్ని ట్రైనింగ్స్ మేము అటెండ్ అవుతున్నాము. బిహేవియర్ ఆఫ్ ద చైల్డ్ ఏంటిది, ఎట్లా చట్టాలు వాళ్ళకి ఎట్లా ఉపయోగపడుతుంది అన్నది చూస్తున్నాము. కాబట్టి సూసైడల్ టెండెన్సీస్ రాకముందు చాలా ఎక్సర్సైజ్ చేస్తారు వాళ్ళు పిల్లలు. ఫెయిల్ 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 నథింగ్ ఈజ్ పాసిబుల్ బై మీ, నో లివింగ్ కండిషన్ 0, పోయి సూసైడ్ చేసుకుంటారు. నువ్వు ఫెయిల్ ఎప్పుడైతే అన్నావో ఒక స్కూల్లో ఒక పాపని నువ్వేం చేయలేవు, నువ్వు వేస్ట్, ఒక్కటే వర్డ్ వేస్ట్. నువ్వు పాస్ కావాలే ఏం చదువుతున్నావు అని ఒక్క మాట, మేబీ దట్ ఈస్ అ రొటీన్ డైలాగ్ ఫర్ ఎ టీచర్. ఇంటికి వచ్చేసరా ఏం చదువుతున్నావే, నువ్వేం చదువుతున్నావు, వేస్ట్ క్యాన్, అబ్బా నువ్వు చదివే చదువుకైతే నాకు కష్టం అనిపిస్తుంది అని తల్లిదండ్రులు అన్నా వాళ్ళకి రొటీన్ డైలాగ్. దట్ వర్డ్స్ విల్ ఎఫెక్ట్ ఆన్ స్టూడెంట్, చాలా ఎఫెక్ట్. పిల్లలకు ప్రతి చైల్డ్కి కూడా జ్ఞానము వాళ్ళ బ్రెయిన్లో ఫీడింగ్ ఒక డిక్షనరీ కంటే ఎక్కువ ఉంటుంది. అవును మేడం, వాళ్ళలో జ్ఞానం అంత ఉంటుంది. నువ్వు ప్రేమతో కలిగించిన జ్ఞానము 100 కాలాల పాటు ఉంటే, నువ్వు నష్టంతో ఒక క్రిటిక్ లాగా, ఒక క్రిటిసిజం వ్యక్తి లాగా గద్ద తన పిల్లల్ని తింటుంది అంటారు చూసిందా. చాలా మంది పేరెంట్స్ ఫ్రస్ట్రేషన్లా వాళ్ళ పిల్లల్ని వాళ్ళే తింటున్నారు, వాళ్ళకి తెలీదు. వాళ్ళ టాలెంటే, పిల్లల టాలెంట్ అలాగే ఉంటుంది. చాలా వాడు ఎక్కడ ఉన్నా వాడు షైన్ అవ్వాలనే చూస్తాడు, వాడేం డల్గా కావాలని ఎప్పుడు చూడరు పిల్లలు. నన్ను పలకరించాలి, నన్ను పక్కన. కొంతమంది పిల్లలు మాట్లాడలేరు, ఆ కన్వర్జేషన్ చేయలేరు, నీళ్ళు కావాలని కూడా చెప్పలేరు, అటు ఇటు చూస్తారు, గమ్మున ఉంటారు. హీజ్ సైలెన్స్ ఈజ్ ఎఫెక్ట్ హిజ్ లైఫ్. అలాంటి పిల్లలకి నీ తోడు అవసరం, తల్లిదండ్రుల తోడు అవసరం. చాలా మంది పేరెంట్స్ ఏమంటారు అది డిసిప్లైన్ అనుకుంటున్నారు, కానీ డిసిప్లిన్ కాదండి. ఇంకొకటి ఏంటంటే వర్కింగ్ విమెన్ ఎక్కువ అయిపోయినారు. ఇట్ ఈస్ నాట్ లైక్ ది వర్కింగ్ విమెన్. ఇప్పుడు ఎందుకంటే మీరు ఫారిన్ కంట్రీస్లో వర్కింగ్ విమెన్ ఉన్న దగ్గర చిల్డ్రన్స్ సఫరేజ్ కూడా ఉన్నది. వాళ్ళు పిల్లలు చెప్తుంటారు, చాలా మంది ఇంటర్వ్యూస్లో చెప్తుంటారు, వాళ్ళకి కావాల్సినప్పుడు తల్లి దొరకదు. ఇప్పుడు బిడ్డకి ఏం కావాలి, ఒక 25 పైసల చాక్లెట్ కావాలి, నువ్వు 25 పైసల చాక్లెట్ ఇవ్వవు, నీకు 2000 డ్రెస్ తీసుకొచ్చి వాని ముందు పడేస్తావు, పాప ముందు పడేస్తారు. అరే మస్తున్నదిరా డ్రెస్ అంటాడు. బట్ అట్లనే తల్లిదండ్రులు ఆ 2000తో పాటు 25 పైసలు నువ్వు చాక్లెట్ ఇచ్చినావు అనుకో, ఆ చాక్లెట్ని ఎంజాయ్ చేస్తాడు కానీ నీ డ్రెస్ని కాదు. మంచి మంచి కాస్ట్లీ డ్రెస్సెస్ తెచ్చిన దగ్గర కూడా పిల్లలు లైక్ చేయకుండా పడేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అట్లా పిల్లలు హర్ట్, అంటే తల్లిదండ్రులు హర్ట్ అయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఇట్ ఈస్ అ వెరీ, అంటే చాలా చెప్పొద్దు కానీ చాలా బాధాకరమైన విషయం. సో ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే పిల్లవాడికి నర్వస్గా ఫీల్ అయిపోయి ఎలోన్గా కూర్చున్నా, లేకుంటే అక్కడ మంచిగా లేదమ్మా అని అన్నా కానీ ఇమీడియట్లీ యూ షుడ్ గో ఫర్ ఎ కౌన్సిలింగ్. కౌన్సిలింగ్ ఈజ్ నాట్ ఎ మెంటల్ డిజార్డర్ థింగ్. కౌన్సిలింగ్ అంటే ఏంటిది, పిల్లవాడిని కూర్చోబెట్టి ఎక్కడ వాడికి బాధ కలుగుతుందో బయటికి కక్కించడానికి. నువ్వు ఫ్రెండ్లీగా ఉన్నావు అనుకో, ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది 2 విధాలుగా. ఎప్పుడు నువ్వు మీ అమ్మ మాటే వింటావా అంటే, ఈ పిల్లవాడు పక్కనున్న స్టూడెంట్స్ ఎప్పుడన్నా ఉంటే మా అమ్మకి చెప్తా, మా నాన్నకి చెప్తా, మా నాన్నని చెప్తాడు, మా నాన్నని తెలుసుకుంటా, మా అమ్మని తెలుసుకుంటా అని ఇలాంటి డైలాగ్ కొట్టినప్పుడు పక్కన వాళ్ళు ఏం చేస్తారు, పిల్లలు ఈ పిల్లవాడిని ఎప్పుడు మీ అమ్మ మాట వింటావా, ఎప్పుడు మీ వాళ్ళేనా, నీది నీ సొంత నిర్ణయం లేదా, నువ్వు వేస్ట్ ఫెలో అని ఇలాంటి డైలాగ్ కొట్టినప్పుడు ఏమవుతుంది అంటే, వాట్ ఆల్ ద థింగ్స్ హీ వాంట్ టు టెల్ అని అన్నీ సబ్సైడ్ అయిపోతాయి. అని చెప్పలేడు, తల్లికి చెప్పలేడు, తండ్రికి చెప్పలేడు, చెల్లెకి అక్కకి ఎవరికి చెప్పలేడు. హీ విల్ బికమ్ అ సైలెంట్ క్యారెక్టర్. అలాంటి వ్యక్తులు అప్పుడు
ఎక్కడన్నా ఏడన్నా పొరపాటు జరిగిందా తల్లిదండ్రులు చూడాలి. ఆ సూసైడల్ టెండెన్సీస్ రాకుండా ముందుగానే పసిగట్టే విధానంలో కాలేజ్ జాయిన్ అయినరు, స్కూల్లో జాయిన్ అయినరు, గో ఫర్ ఎ కౌన్సిలింగ్. మనోధైర్యంగా వెళ్ళండి, ఊరికేనే తీసుకెళ్ళండి. అరే నీకు ధైర్యం రావాలంటే నువ్వు మా మాట వినవు కదరా, ఒక కౌన్సిలర్ దగ్గర పోదాం, ఓ 1000 రూపాయలు పోనీయండి, ఒక 500 పోనీయండి. కానీ నువ్వు పెట్టే 1,00,000 2 లక్షలకు ఈ 500 ఏం విలువ? నీవు కంటిన్యూ సి రెగ్యులర్ మానిటరింగ్ ఆఫ్ కౌన్సిలర్ ఆల్సో ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ దీస్ స్టూడెంట్స్. కాబట్టి ఇప్పుడు కాలేజ్ యాజమాన్యము బాధ్యత వహిస్తుందా అంటే కాలేజ్ యాజమాన్యం దగ్గర డెఫినెట్లీ ఎక్కడైతే యు ఆర్ పేయింగ్ ల్యాక్స్ ఆఫ్ రూపీసా మామూలుగా 1000 కడుతున్నారా, కౌన్సిలర్ కంపల్సరీ అండి. అక్కడ కౌన్సిలర్ ఉండాలి. కౌన్సిలర్కి వాళ్ళు లిస్టు మెయింటైన్ చేయాలి. వాళ్ళు చట్టబద్ధతనే, నేనేం తప్పుగా చెప్పాలి, వాళ్ళు మెయింటైన్ చేయాలి. వీళ్ళు వాళ్ళకి చెప్పాలి, చెప్పి ఈ అబ్బాయికి మీరు చెప్పండి, ఒకవేళ లో స్టాండర్డ్ ఉంది, లెట్ దెమ్ హిమ్ రిఫర్ టు కౌన్సిలింగ్, మనోధైర్యాన్ని ఇవ్వండి. అలాంటి పిల్లల్ని నువ్వు పైకి తెచ్చినావు అనుకో, మనం చాలామంది ఇంటర్వ్యూస్ చూస్తుంటాం, నేను ఫెయిల్ అయినా కానీ నా కోర్సు నా ప్రొఫెషనల్లో నేను సక్సెస్ అయినా అన్న వాళ్ళు చూడండి. ఎందుకు ఫోర్సబుల్ ఎడ్యుకేషన్ విల్ నాట్ గివ్ ఎనీ రిజల్ట్. నేను ఒక గోల్డ్ మెడలిస్ట్ కూడా సూసైడల్ చేసుకోవడానికి ప్రయత్నం చేసిన ఆఫ్టర్ మ్యారేజ్. అంటే నువ్వు గోల్డ్ మెడల్ అయినది ఇంపార్టెంట్ కాదు, నీ శక్తి సామర్థ్యాన్ని డెవలప్మెంట్లో నీకు నీ డెవలప్మెంట్ ఇచ్చిందా లేదా, నీవు ముఖ్యమా కాదా అన్నదే ప్రాముఖ్యత. సో సూసైడల్గా ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా యాజమాన్యం అన్నది ఇంపార్టెన్స్ తీసుకోవాలి. చూడండి, చట్ట ప్రకారము ఒక్క వ్యక్తికి కూడా పనిష్మెంట్ రాకూడదు, ఒక్క వ్యక్తికి కూడా అంటే దీంట్లో అన్యాయంగా బలి కావద్దు అన్నప్పుడు ఎప్పుడైతే అనుకుంటున్నామో, మరి ఒక్క స్టూడెంట్ కూడా నీ ఇన్స్టిట్యూషన్లో ఎందుకు చనిపోవాలండి? నేను అడుగుతున్నాను, ఎందుకు చనిపోవాలి? నీ ఇన్స్టిట్యూషన్కి 2 రోజులు అనుకుంటాం, మర్చిపోతారు కావచ్చు, కానీ ఆ తల్లిదండ్రులు జీవితాంతం గుర్తుంటుంది కదా, తల్లిదండ్రులు కదా కన్నది. కొన్ని ప్రికాషనరీ మెజర్స్ తీసుకోండి. అబ్బాయిని తిట్టకుండా, ఎవరిని మీరు తిట్టకండి, పాస్ అయినోడే లెక్క. నీకు బాగా మార్క్స్ వచ్చినాయి, నువ్వు ఏ గ్రేడ్ బి గ్రేడ్ పెట్టి ఏ గ్రూపు బి గ్రూప్ లేకుంటే మల్టిపుల్ పేర్లు పెట్టేసి వాళ్ళు ఒక చైనా గ్రూపు లేకుంటే జపాన్ గ్రూప్ అని ఏదో పెడతారు కదా, అలాంటి గ్రూప్స్ నువ్వు పెట్టినప్పుడు వాళ్ళని నువ్వు తీసుకుపోతుంటే పక్క పిల్ల ఎట్లయినా అనుకుంటుంది నేను ఆ గ్రూప్లో వెళ్ళాలి.